హోమియోపతి క్యాన్సర్ మీద పనిచేయదు. ఆ, క్యాన్సర్ అనేది హోమియోపతికి సంబంధం కాదు. హోమియోపతి అనేది అసలు క్యాన్సర్ యొక్క రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ ను ట్రీట్ చేయాలంటే మనిషి యొక్క హెల్త్ ని ట్రీట్ చేయాలి. రైట్. హోమియోపతి వర్క్స్ ఆన్ అంటే ప్రాబ్లం పైన కాకుండా రూట్ కాజ్ అండ్ సోర్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి. ఉమ్, అంటే ఆ మనిషి యొక్క వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాని వల్ల క్యాన్సర్ వచ్చింది. ఉమ్, క్యాన్సర్ తగ్గించడం కంటే కూడా మనిషిని ఇంప్రూవ్ చేయడం, మనిషి యొక్క అంటే ప్రాబ్లం ట్రీట్ చేయడం కంటే మనిషిని ట్రీట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్ హోమియోపతి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సైన్స్. హోమియోపతి ఈస్ ద బ్యూటిఫుల్ సైన్స్, హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. ఉమ్, సో ఇక్కడ క్యాన్సర్ అనేది బాడీకి సంబంధించింది. క్యాన్సర్ ట్రీట్ చేయగలిగితే ఈ రోజు క్యాన్సర్ తగ్గొచ్చు, రేపు పొద్దున్న ఇది ఇంకో రకంగా మారచ్చు, లేదంటే టెంపరీ రిలీఫ్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ పర్సన్ ఎవరు ట్రీట్ చేస్తారు? పర్సన్ వీక్నెస్ వల్ల క్యాన్సర్ వచ్చిందే కానీ క్యాన్సర్ అనేది పర్సన్ కు రాలే. ఉమ్, సో ఈ పర్సన్ ని ట్రీట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, మూలాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి, సోర్స్ ను స్ట్రెంత్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇక్కడ సోర్స్ కి ట్రీట్మెంట్ ఉంటుందని గౌరీశంకర్ గారు జనరల్ గా చెప్తూ ఉంటారు. అయితే గౌరీశంకర్ గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? అంటే ఐ అటెండెడ్ ఈజ్ వన్ సెమినార్. యాక్చువల్ గా ఒక బ్యూటిఫుల్ సెమినార్. అసలు ఆయనకున్న నాలెడ్జ్ కానివ్వండి, ఆయనకున్న క్యాన్సర్ రిలేటెడ్ థాట్ ప్రాసెస్ కానివ్వండి, సో మచ్ ఇంప్రెస్డ్. సో ఇటువంటి పర్సన్ మనకు తెలుగు స్టేట్స్ యొక్క క్యాన్సర్ పేషెంట్స్ కోసం కావాలి. సో మచ్ ఆఫ్ స్కోప్ హోమియోపతిలో ఉంది. సో క్యాన్సర్ కేసెస్ ని ఎక్స్క్లూజివ్ గా మనం ట్రీట్ చేసేటువంటి స్ట్రెంథనింగ్ సిస్టమ్ అంతా క్యాన్సర్ లో ఉందని ఒక ఆలోచనతోటి గౌరీశంకర్ గారిని ఇన్వైట్ చేస్తే ఆయన 2 months టైం తీసుకొని సో ఒకసారి ఆలోచించి వద్దాంలే అని చెప్పేసి నౌ హీఈస్ హ్యావింగ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిస్టమ్. చాలా కేసెస్ మంచి రిజల్ట్ కూడా వస్తున్నాయి ఆయన ట్రీట్మెంట్. రైట్. సో ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ సో గ్రేట్ఫుల్. అటువంటి వాళ్ళు కలవడం అనేది, అటువంటి వాళ్ళతో మనకు పరిచయం కావడం అనేది సో గ్రేట్. అంటే మన డాక్టర్ కేర్ లో ఆయన నెలలో సంబంధం లేదా? లేదు. ఓన్ ఇండిపెండెంట్. ఆయన ఈజ్ ఓన్లీ కన్సల్టెంట్ ఫర్ డాక్టర్. అంటే నెలలో ఎన్నిసార్లు వస్తారు మనకి ఇక్కడ హైదరాబాద్? ఇక్కడ నెలకు వచ్చేసి దాదాపు 8 days ఉంటాడు ఓ, ఎవ్రీ మంత్. రైట్ రైట్. ఒక 2 weeks ఒకసారి వస్తాడు, 8 days ఉంటాడు. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ లో మనకు యాక్చువల్ గా, బట్ హీ సో మచ్ ఆఫ్ ఇంప్రెస్డ్. మన తెలుగు స్టేట్ అన్న, తెలుగు ప్రజలన్నా కూడా బాగా ఆయనకి ఆ రెస్పెక్ట్ తోటి యాక్చువల్ ఫస్ట్ 4 days ఇచ్చాడు. నా 8 days అనేది. नाइस नाइस. गौरीशंकर जी, आप बताइए, आप कितने सालों से कैंसर पेशेंट्स को ट्रीट कर रहे हैं? हम लगभग 12 साल हो गया हम क्लिनिकल कैंसर पेशेंट को ठीक करते हुए, और सिर्फ और ग्रॉस पैथोलॉजिकल लगभग 12 साल का क्लिनिकल प्रैक्टिस। आपको कैसा लग रहा है सर, कैसे कैंसर शुरू होने वाला है? होम्योपैथी कैसे सूट होता है उसके लिए? देखिए, कैंसर कैसे शुरू होता है, कैंसर का और होम्योपैथी कैसे सूट करती है, दो अलग अलग। हम्म, कैंसर ये जो बीमारी है, आने वाले टाइम में ये सबसे बड़ी बीमारी हो। हम्म, कैंसर का शुरुआत जो होता है वो मोस्टली लोगों को पता नहीं चलता कैंसर स्टार्ट होता सही है. है। इनिशियली हम उसको पता नहीं लगा सकते। तो कोई भी एक सिम्टम है जो कैंसर में ट्रांसफॉर्म हो सकता है, लेकिन जब वो कैंसर में ट्रांसफॉर्म हो रहा होता है उस दौरान पेशेंट के कुछ ऐसे सिम्टम्स होते हैं जो इंडिकेट करते हैं कि उसको कैंसर हो सकता है। तो वो एक सिस्टमेटिक पैटर्न है। ठीक है, सबसे पहले तो कोई भी एक सिम्टम बार बार हो रहा है हम्म, और उसके पीछे कोई रीजन नहीं है, लेकिन वो बार बार आपको परेशान कर रहा है। माइट बी चेंज कैंसर, हम्म, योर डाइट, योर मेंटल इमोशन, एवरीथिंग इज रिलेटेड टू कैंसर. कैंसर इज नॉट वन डिजीज, इट्स अ ग्रुप ऑफ सिम्टम्स जिसमें आपको कैंसर लगभग अब तक 120 तरह के कैंसर हैं जो लोग 120 टाइप ऑफ कैंसर. oh my God. तो कैंसर एक एरप्शन से लेके एक ग्रोथ तक भी कैंसर में चेंज हो सकता है. उसके लिए कुछ फैक्टर्स ऐसे होते हैं जो कैंसर को प्राइमरी, सेकेंडरी, टर्शियरी स्टेज में ले जाते हैं. हम्म, आज का जो लाइफस्टाइल है हमारा और जो हमारे इमोशंस हैं हम्म, वो मैक्सिमम टाइम पे कैंसर की तरफ ट्रिगर कर. अब कैंसर है तो होम्योपैथी में उसका कैसे इलाज है, या होम्योपैथी से कैसे हम कैंसर को बहुत अच्छे से समझ सकते हैं. हम्म, होम्योपैथी एक, जैसे भी सर ने कहा, होम्योपैथी एक बहुत वंडरफुल साइंस है. कैंसर के हर स्टेज का होम्योपैथी में इलाज है, और होम्योपैथी का इलाज का तरीका बिल्कुल अलग है मैम. और आज के ज़माने में आज का जो ट्रेंड है, आज का जो सिचुएशन हमारी सोसाइटी का है, उस सिचुएशन में होम्योपैथी बहुत सटीक काम करेगी. हम्म, होम्योपैथी में जैसे आज जो दिन है, आज 2 जुलाई है, तो आज के दिन मास्टर हनीमैन का डेथ हुआ, डेथ एनिवर्सरी आज. तो आज ये जो कैंसर है या कोई भी बीमारी है वो इंसान को माइंड एंड बॉडी दोनों पे अफेक्ट करती है. हम्म, तो बीमारी अगर किसी को हो रही है तो उसके रूट कॉज पे जाना होता है.
क्योंकि बीमारी का ओरिजिन वहीं से। बाकी के मेडिकल साइंस सुपरफिशियली ट्रीटमेंट देते हैं, वो सिम्पटम्स को देखते हैं या बाहर जो मैनिफेस्टेशन दिख रहा है बीमारी का, उस पे उनका मैक्सिमम अप्रोच बाहर के सिम्पटम को लेके होता है। लेकिन जब हम होम्योपैथी से किसी पेशेंट को देखते हैं, भले ही कैंसर का हो या एक्यूट प्रॉब्लम का पेशेंट हो, हम उसके माइंड एंड बॉडी दोनों को कोरिलेट करते हैं। जो रीजन माइंड से आता है, जो रीजन बॉडी पे होता है, दोनों को कोरिलेट करके उस कॉज की वजह से बॉडी में जितने भी रिफ्लेक्शन आए हैं, वो रिफ्लेक्शन शायद कैंसर की भी हों, उस रिफ्लेक्शन को कोरिलेट करके ना हम उसको रेमेडी देते हैं। एक तरह से कंप्लीट ट्रीटमेंट होता है, होलिस्टिक ट्रीटमेंट होता है होम्योपैथी, और पर्सनलाइज्ड ट्रीटमेंट। कैंसर चाहे कहीं का भी हो, चाहे किसी भी स्टेज का हो, हमारे पास ऐसी रेमेडी है जो कैंसर को कंट्रोल कर सकते हैं, कैंसर का ट्रीटमेंट भी स्टार्ट कर सकते हैं, कैंसर को प्रिवेंट कर सकते हैं। तो एक तरह से बहुत अच्छा स्कोप है और एक अच्छा ऐड है उन लोगों के लिए, एक अच्छी हेल्प हो सकती है उनके लिए जो कैंसर से जूझ रहे हैं। सर बहुत लोग सोचते हैं कि डाइट भी करना पड़ता है क्या? तो डाइट, जी मैम, हमारे वेदों की बात करें तो हमारे वेदों में केवल बीमारी के 2 कारण लिखे गए, ठीक है? बीमारी चाहे जो भी हो, जिस बीमारी का आप नाम ले लो, बीमारी के पीछे केवल 2 रीजन होते हम्म, हैं। एक रीजन हम क्या सोच रहे हैं, दूसरा हम क्या खा रहे हैं। इसके अलावा बीमारी कहीं से आती नहीं है, ये बैक्टीरिया, वायरस, ये सब सेकेंडरी है। प्राइमरी व्हाट वी थिंक एंड व्हाट वी हैव। हम्म, Either acute or chronic disease are the immediate effect of that emotion or diet, oh, or it's the after effect of that emotion. तो हर बीमारी में हमारा डाइट तो बहुत इंपॉर्टेंट है, डाइट के साथ साथ हमारा इमोशन बहुत इंपॉर्टेंट है। तो दोनों का बैलेंस होता है ना, तब जाके आपका लाइफ चलता है। तो डाइट बहुत इंपॉर्टेंट है। और आज के जितनी भी हमारे हमारे घर में खाने का या बाहर जो डाइट है, वो सारे डाइट में कार्सिनोजेनिक एजेंट। हम लोगों ने आर्टिफिशियल डाइट अडॉप्ट कर लिया, हम लोगों ने पैकेट फूड अडॉप्ट कर लिया, पिज्ज़ा, बर्गर, पैकेट फूड, जितने भी फूड अननेचुरल हैं, वो आगे जाके आपको कैंसर देंगे, क्योंकि उसमें जो प्रिजर्वेटिव होता है ना, वो सारे के सारे प्रिजर्वेटिव कैंसर के लिए रिस्पॉन्सिबल होते हैं। इवन डाइट तो छोड़ो मैम, किचन भी हमारा, ये जो हमारा डिटर्जेंट है उसमें बेंजीन हो, ऐसे तमाम ऐसे लिस्ट्स हैं, आप गूगल करोगे तो दिख जाएगा। हमारा डाइट तो इक्वली इम्पोर्टेंट है कैंसर के लिए, जैसे कि बाहर के और भी जितने भी। యాక్చువల్గా గౌరీశంకర్ గారు చెప్పినట్టు క్యాన్సర్లో మనం 120 రకాలు దాదాపుగా ఉంటాయి. ఈ ఏ క్యాన్సర్ అయినా సరే బాడీ వీక్నెస్ తోటే మొదలైంది. మోర్ దెన్ 100 కేసెస్ ఐ స్టడీడ్ హిజ్, నేను చూసిన కేసెస్లో స్టడీ చేశాను. ప్రతి క్యాన్సర్ కేస్కి ఏదో ఒక రీజన్ ఉంది. ఇట్ ఈస్ క్యాన్సర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాబ్లం, ఓకే, కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం రిజల్ట్ ఇది. ఈ కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల క్యాన్సర్ వస్తుందే కానీ ఈ కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే క్యాన్సర్ రాదు. కాంప్లెక్స్ హెల్త్ అంటే కనుక ఆల్రెడీ అంతకుముందు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా సఫర్ అయ్యి మందులు వాడి సప్రెస్ అయిపోయి సో డిస్టర్బ్ చేసుకుని సో దాన్ని వాడడము, లేదంటే కనుక ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ట్రిగ్గర్ కావడం, లేదంటే కనుక బాగా ఫైనాన్షియల్ లాస్ కానీ, ఆర్ ఎవరైనా ఇంట్లో డెత్ లాస్ కానివ్వండి, ఆర్ ఫ్యామిలీ లాస్ కానివ్వండి. ఇక్కడ ఎప్పుడైతే మైండ్ వీక్ అయిపోతుందో బాడీలో ఉన్నటువంటి సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే మైండ్ వీక్ అయినప్పుడు సిస్టమ్ ఇది కూడా వీక్ అయినప్పుడు సో మీకు రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంతకుముందు బాడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్ తోటి, అవన్నీ కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లం నుంచి క్యాన్సర్ గా మారుతుంది. అంటే మెంటల్ ఎమోషన్స్ క్యాన్సర్ రావాలి అంటే ఒక హెల్తీ పర్సన్ కి చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్ గా ఏ మెడిసిన్స్ లేని వాడకుండా ఉన్నటువంటి పర్సన్ కి 100% రాదు. క్యాన్సర్ రావాలి అంటే కనుక ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ కాంప్లెక్స్ పర్సనాలిటీ. ఆల్ అన్ని అంటే కనుక అన్ని ఉంటాయి దాంట్లో. దాంట్లో మేబీ సైనసైటిస్ ఉంటుంది, దాంట్లో మేబీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో మేబీ కాన్స్టిపేషన్ ఉంటుంది, దాంట్లో మేబీ బోన్ ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, దాంట్లో న్యూట్రిషన్, వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఆర్ ఆల్ సప్రెస్ అయిపోయిన తర్వాతనే ఇట్ గోస్ టు రిజల్ట్ ఆఫ్ ది క్యాన్సర్. ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ క్యాన్సర్ అనేది డైరెక్ట్ ప్రాబ్లం కాదు, ఇన్ఫెక్షన్ నుంచి వచ్చేటి కాదు. బాడీ ఎంతో డిస్టర్బెన్స్ జరిగి, బాడీ ఎంతో జబ్బులతో అణిచివేయబడి, ఎమోషన్స్ తో డిస్టర్బ్ అయిపోయి దెన్ బాడీ తట్టుకోలేని పరిస్థితుల్లో క్యాన్సర్ గా మారిపోతుంది. క్యాన్సర్ ఈజ్ అన్కంట్రోలబుల్ కండిషన్. బాడీ అనేది ఒక అన్కంట్రోలబుల్ మూవ్మెంట్ లోకి వస్తుంది. ఈ యొక్క అన్కంట్రోలబుల్ మూవ్మెంట్ కి దెర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ అలోపతి.
జస్ట్ దాన్ని ఎందుకంటే ఈ రిజల్ట్ అంతా ఎదురు రానికి అదే కారణం, ఎక్కువ మెడిసిన్స్ వాడే. ఈ యొక్క ఎక్కువ మెడిసిన్స్ వాడి మనం ఇక్కడికి వస్తున్నాం కాబట్టి, ఇక్కడ కూడా కంట్రోల్ చేయడానికే మనకు మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి, దీన్ని నెక్స్ట్ ప్రూవ్ చేయడానికి ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ ఇస్ ద డెత్. రైట్ రైట్ అన్కంట్రోలబుల్ నుంచి ఇంకా దిర్ ఇస్ నో ఛాన్స్. ఇక్కడ ఇవన్నీ రావడానికి కారణం మనిషి యొక్క సిస్టమ్ వీక్ కావడము. కరెక్ట్. ఇక్కడ క్యాన్సర్ ని కంట్రోల్ చేయాలి అంటే కనుక మనం క్యాన్సర్ తో ఫైట్ చేయడం కాదు, సిస్టమ్ ని బెటర్ చేసుకోవడం కావాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ హోమియోపతి. ఇదే సిస్టమ్ వేరే వైద్య విధానంలో కూడా లేదు. ఎందుకు లేదు అంటే కనుక వేరే వైద్య విధానాలు మైండ్ అండ్ బాడీ అండ్ డిసీజ్ పైన హోలిస్టిక్ సిస్టమ్ లో పనిచేయవు. సో క్యాన్సర్ కేసెస్ కి బ్యూటిఫుల్ గా హోప్ పెట్టుకొని అసలు ఎర్లీ క్యాన్సర్స్ అయితే ఎక్సలెంట్ గా ట్రీట్ చేస్తారు. ఎర్లీ క్యాన్సర్స్ అంటే కనుక ఇప్పుడిప్పుడే తక్కువ ఏజ్ లో అప్పుడిప్పుడే మొదలైంది, రైట్, బార్డర్ లో ఉంది, ఇంకా ముదిరిపోలేదు. రైట్. సో దాన్ని మనం ఇమ్మీడియట్ గా సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకొని ట్రీట్ చేసుకోవచ్చు. చాలా మంది భయపడతారు, అంటే క్యాన్సర్ అంటేనే ఇంకా ఒక కాన్ఫిడెన్స్ పోతుంది, ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక సింపతి చూపించి వాళ్ళని ఇంకా డీలా చేస్తారు. సొసైటీ అనేది ఇంకా అసలు నేను దేనికి పనికిరాను, ఇంకా రెడీ ఫర్ డెత్ అనేటువంటి దానిలోకి వెళ్ళిపోతారు. జనరల్ గా ఈ క్యాన్సర్ రావడానికి మనం కనుక మూలాన్ని ట్రీట్ చేస్తే ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. మిడ్ క్యాన్సర్స్ కూడా చాలా వరకు మనం బాగా చేసుకోవచ్చు. లేట్ క్యాన్సర్స్ ఏదైతే ఉంటుందో బాగా ముదర కొట్టుకొని కీమోథెరపీలు కంప్లీట్ చేసుకొని అన్ని అంటే కనుక బాడీ ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటది. ఆల్రెడీ వీక్నెస్ వల్ల క్యాన్సర్ వస్తే బాడీ వీక్నెస్, మైండ్ అండ్ బాడీ వీక్నెస్ వల్ల ఈ మందుల వల్ల ఇంకా వీక్ అయిపోయి వాళ్ళకు డేస్ కౌంట్ అవుతాయి. అదే మీకు క్యాన్సర్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకొక 10 years లో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసులు వస్తాయి. ఇప్పుడు కూడా ఊర్లలో ఒకప్పుడు క్యాన్సర్ అనేది ఒక్కొక్క జనరేషన్ కి 1-2 కనిపించేది, ఒక్కొక్క జనరేషన్ కి. ఇప్పుడు దాదాపు ఊర్లో 4 కేసులు 5 కేసులు కనిపిస్తున్నాయి. सर आप बताइए, आपके ख्याल से इतने सालों से आप कैंसर पेशेंट्स को ट्रीट कर रहे हैं, तो आपका ख्याल से आप बताइए ये बढ़ रहा है या परसेंटेज बढ़ रहा है? अगर मैं बात करूं जी तो हर 10 में से 4 पेशेंट को आने वाले टाइम में कैंसर पेशेंट ज्यादा रहे. जितनी भी बीमारियां हैं, मैंने कहा हर बीमारी का एंड रिजल्ट. अभी हाल ही में अभी तुरंत मैं यहाँ आ रहा था, तो अभी पहले मैं क्लिनिक में कैंसर बच्ची 12 साल की बच्ची कैंसर डायग्नोस, और वो कैंसर की सर्जरी हुई. इवन 14 कीमोथेरेपी, ऑलमोस्ट रेडियोथेरेपी भी लगभग उतने ही नंबर का रहा होगा. उसके बाद भी कैंसर स्प्रेड इनटू लंग, राइट. तो अब ये तो पहले जो होता था कि 40-50 साल के बाद हम कैंसर के लिए प्रोन होते थे, अब वो कॉन्सेप्ट ही खत्म हो गया. छोटे बच्चों से लेके कैंसर अभी अडल्ट में और आगे ओवर एज में भी कैंसर आने वाला है. कैंसर का जो बढ़ाव है वो बहुत कॉमन है. आने वाले टाइम में कैंसर बहुत बड़ा प्रॉब्लम होगा. బికాస్ అన్ని సార్ అదే ఇప్పుడు ఏమైంది అంత చిన్న పిల్లలుగా అదే, ఎందుకంటే అక్కడ 12 years కి క్యాన్సర్ వస్తుందంటే సమ్ హార్మోన్ డిస్టర్బ్, ఎందుకంటే మెచ్యూరిటీ అనేది అప్పుడే మొదలైంటది, సెక్సువల్ హార్మోన్స్ అప్పుడే డెవలప్మెంట్ అయ్యి. సో అక్కడ ఏమవుతుంది, ఆ 12 years లో హెల్త్ ఇష్యూస్ ఏం జరిగాయి అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఒక సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. ఈ క్లైమాక్స్ అంటే అంతకు ముందు స్టోరీని బట్టి క్లైమాక్స్ ఉంటుంది. కరెక్ట్. మన లైఫ్ కూడా అంతే, ఎండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యాపీగా ఇప్పుడు సఫరింగ్ లైఫ్ వేరు, హ్యాపీ లైఫ్ వేరు. కరెక్ట్. నువ్వు 70 సంవత్సరాలు బతకచ్చు సఫరింగ్ తో, బట్ హ్యాపీగా 70 సంవత్సరాలు బతకడం ఇక్కడ ఇంపార్టెంట్. ఆ హ్యాపీగా 70 సంవత్సరాలు ఎప్పుడు బతుకుతారు, సఫరింగ్ 70 సంవత్సరాలు ఎందుకు 80 సంవత్సరాలు ఎందుకు బతుకుతారు అంటే, సఫరింగ్ సపోజ్ ట్విన్స్ ఉన్నారు అనుకోండి, ఒక ట్విన్ ఏమో చిన్నప్పటి నుంచి విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడి సఫరింగ్ లైఫ్ 70 సంవత్సరాలు బతికాడు. ఇంకో ట్విన్ ఏమో చిన్నప్పటి నుంచి ఏ మెడిసిన్ వాడకుండా స్ట్రాంగ్ ఆర్గానిక్ హెల్త్ తోటి హ్యాపీగా 70 సంవత్సరాలు బతుకుతాడు. ఇక్కడ లైఫ్ అనేది ఇక్కడ ఏమైందంటే కనుక లైఫ్ స్పాన్ అనేది డిపెండ్ ఆన్ ద జెనెటిక్స్, తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. సో ఇక్కడ లైఫ్ స్పాన్ అనేది కొందరికి 90 years ఉండొచ్చు, కొందరికి 80 ఉండొచ్చు, వాళ్ళ దాన్ని బట్టి. ఈ లైఫ్ స్పాన్ జర్నీలో మనం డిస్టర్బ్ చేసేటువంటి మెడికల్ హెల్త్ సిస్టమ్ పైన మన లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. లైఫ్ స్పాన్ అనేది ఉండదు ఎక్కువనే, బట్ సఫరింగ్ లైఫ్ స్పాన్ అనేది ఘోరంగా ఉంటుంది. ఇక్కడ సఫరింగ్ లైఫ్ స్పాన్ ఎందుకు వస్తుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైఫ్ ఉంటుంది. 24 గంటలు నిద్ర రాక, టెన్షన్ పడి, సఫరింగ్ అయ్యి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కాంప్లికేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా నేను చెప్పేటువంటి అడ్వైజ్ ఏంటంటే, క్యాన్సర్ రావడం కంటే మూల కారణం ఏంటనేది ముందు నుంచి అందరూ కూడా ప్రివెంట్ చేసుకోగలిగితే రేపు పొద్దున ఫ్రీ క్యాన్సర్ సొసైటీని క్రియేట్